సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసుకొని, యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. ప్రధాన యాజకులట అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసుకుని అనే మాటని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యాన అంశము అసూయ. సిలువ దగ్గర మనము ఏమి నేర్చుకోవాలి, సిలువ దగ్గర ఏమి విడిచిపెట్టేయాలి, సిలువ ధ్యానాలలో మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలి, ఏమేమి మనలో నుంచి విసర్జించాల్సినవి ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగించబడడానికి ప్రధాన కారణం ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. ప్రధాన యాజకులట అసూయ చేత ప్రభువుని సిలువకి అప్పగించేశారంట. ఈ అసూయ అనేది మనం అనుకుంటాం ఆ రోజు ప్రధాన యాజకుల్లో ఉంది, శాస్త్రుల్లో ఉంది, పరిచయుల్లో ఉంది. మనకైతే అలా ఏం ఉండదు అని అనుకుంటూ ఉంటాం. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో ఉన్నవారు అధికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అదే ఫీల్డ్లో ఉన్నటువంటి ఇంకొకరికి అసూయ కలుగుతుంది. మనం 2 షాపులు ఉన్నాయనుకోండి, ఈ ప్రక్కన ఉన్నటువంటి షాపు వాళ్ళు బాగా ఫ్లరిష్ అవుతున్నారు అనుకోండి, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అసూయ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు నేను సమానంగానే క్వాలిటీగానే తెస్తున్నానని నా షాప్ అభివృద్ధి చెందకుండా ఎందుకు వీళ్ళ షాప్ అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు. ఇక అంతవరకు మనం వెళ్ళిపోద్దు, మనం క్రైస్తవులం కాబట్టి. సంఘాలలో కూడా ఒక సంఘము ఆశీర్వదింపబడుతుంది, సేవకుడు కృపావరాలతో అలంకరించబడ్డాడు, మంచిగా ఆ సంఘము మంచిగా దేవుని చేత అభిషేకించబడి వెళుతూ ఉంది అని తెలిసినా కూడా మనుషులలో వస్తున్నటువంటి ఆ యొక్క అసూయ చేత సేవకుల మీద బురద చల్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ సంఘంలో ఉన్న వారికి ఏవో చెడ్డ మాటలు చెప్పడం, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి జలస్ ఉన్నవాళ్ళు, ఏంటి మా పాస్టర్ గారు రోజు రోజుకి ఆశీర్వదింపబడిపోతున్నారు, రోజు రోజుకి మా పాస్టర్ గారికి ఏంటి ఇన్ని ఆత్మలు వచ్చేస్తున్నారు, ఇలాంటి విషయాలలో కొంతమంది కుళ్ళు కలిగిన వాళ్ళు, దాన్ని ఏమంటారు, మత్సరాన్ని, అదే అసూయని మత్సరం అంటారు, కుళ్ళు అంటారు, ఓర్వలేనితనం అంటారు. ఇవన్నీ ఆవిడకి పర్యాయ పదాలు. ఈ యొక్క అసూయ అనేటువంటి ఆ యొక్క పదానికి పర్యాయ పదాలు ఎలా ఉంటాయంటే మీకు ఓర్వలేనితనం, మత్సరం అంటే తట్టుకోలేక మనం జెలసీ అంటారు కదా, అది ఇంగ్లీష్లోలే ఆ పదం. అలాగా మనల్ని అసలు తట్టుకోలేకపోతూ ఉంటారనమాట. ఇది చిన్న విషయమే కదా, ఎవరికైనా సహజం కదండి. మరి మన షాప్ ఆశీర్వదింపబడిపోతే మనకు రాదేంటి అని అనుకుంటాం. మరి మన సంఘం ఇంత సీనియర్ మోస్ట్ పాస్టర్ నేను, నా సంఘంలో ఇంకా ఇన్ని వందల వేల మంది లేరు, ఏంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అలా ఆశీర్వదింపబడిపోతున్నారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఒకసారి మన సంఘం గురించి కూడా ఒక ఆయన ఇలా అన్నారు. ఏమన్నారంటే, పూర్ణ మార్కెట్కి మనుషులు వస్తారు, పాస్టమ్మ గారి దగ్గరికి కూడా మనుషులు వస్తారు, సినిమా థియేటర్లకి కూడా వెళతారు, ఇక్కడికి వస్తున్నారు, అదేమన్నా పెద్ద గొప్ప అన్నారు. అంటే అసలు ఒకరిని మనం రక్షించాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. మనుష్యులను దేవుడు అప్పగిస్తేనే కానీ ఆ సేవకుల దగ్గరికి మనుష్యులు వెళ్ళలేరు. అది మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అది. మరి ఆ సంఘాలలో వేల మంది వెళుతున్నారంటే ఆ సేవకుడు ఎంతో కన్నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆయన డెడికేట్ చేసుకున్నప్పుడు ఎప్పుడో దేవుడు ఒక వాగ్దానం చేసేస్తాడు ఆయనకి, నిన్ను తప్పకుండా నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తాను అని చేసేసి ఉంటారు ఆయనకి. ఆయన ఆశీర్వదింపబడిపోయారు. ఈరోజు వాళ్ళు కరెక్ట్గా వెళుతున్నారు అంటే మనం మనుషులం కాబట్టి, ఏ రోజు ఎలా ఉంటారో వాళ్ళ సేవకులే కానీ ఇంకా అంత పెద్ద అభిషిక్తులే కానీ ఎవరు ఎలా ఉంటారో, మనుషుని యొక్క హృదయం చాలా చెడ్డది. దేవుడైతే నమ్మదగిన వాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే వాగ్దాన నెరవేర్పు చేస్తారు. అయితే మరి ఎలాగండి వాళ్ళకి తీర్పు అంటే, తీర్పు తీర్చుట మన పని కానే కాదు, తీర్పు తీర్చుట ఆయన పని. కాబట్టి ఈ అసూయతో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రధాన యాజకులు చేయలేనటువంటి దానిని చేస్తూ, వారికి లేని జ్ఞానాన్ని 12 ఏళ్ల నుంచే ఆయన కనపరుస్తూ, ఆ జ్ఞానంతో ఏ పరిస్థితినైనా ఈజీగా సాల్వ్ చేసేస్తూ, ఎలాంటి కేసు ఆయన దగ్గర తీసుకొచ్చినా అవలేలగా దాని గురించి మాట్లాడేస్తూ, ఆ పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే ఆయన ఏ ఊరిలోనికి వెళితే ఆ ఊరిలో అనేక మంది రోగులను ఆయన
స్వస్థపరుస్తూ అసలు ఏమంటారు, కుష్ఠరోగం అనేది అది వంశపారంపర్యంగా వచ్చి అసలు మందులు లేనటువంటి వ్యాధి అది. అటువంటి కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేస్తావా అని అడిగినప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏమంటారంటే, నీకు కుష్ఠరోగము అని తెలిసింది కాబట్టి నువ్వు కడగా ఉండాలి, నువ్వు ఊరు బయట ఉండాలి, నీ మీద వచ్చినటువంటి ఆ మచ్చ లేకపోతే పొడ లేదంటే ఆ తెల్లని ఆ మచ్చ ఏంటంటే అది డయాగ్నోస్ అయ్యే వరకు కూడా నువ్వు దూరంగా ఉండు, దాన్ని మేము టెస్ట్ చేస్తాము, అప్పుడు నువ్వు ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు వీధిలో నడిచి వెళుతూ ఉన్నప్పుడు తెలియకుండా ఎవరైనా నీకు ఎదురుగా వచ్చేస్తారేమో, కాబట్టి వీధిలో నడిచి వెళుతున్నప్పుడు నేను పాపిని, నేను అపవిత్రుడనని అరుచుకుని వెళ్ళాలి, అప్పటి వరకు నీవు ఆ మూల నుండి నీకు తేలే వరకు అని ప్రధాన యాజకులు చెప్తారు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధును కమ్ము అంటాడు. హల్లెలూయా. ఇలాంటి వండర్స్, ఇలాంటి మిరకల్స్, అసలు ప్రకృతికి అతీతమైనవి చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏ మనుష్యుడు సరిపోగలడు? ఆయన చేసిన అద్భుతాల ఆశ్చర్యాలంట పుస్తక రూపంలో రాస్తే ఈ భూమి సరిపోదు, ఈ యొక్క నేల కూడా సరిపోదు, కొన్ని మాత్రమే ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. అవి విన్నప్పుడే మనకు ఆశ్చర్యము. కాబట్టి ఆనాడు జరుగుతున్నటువంటి ఆ కార్యాలను చూసినప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఆయన. అప్పుడేమన్నారంటే, అవును ఆయన దయ్యాలకి నాయకుడు కాబట్టి ఆయన మాట దయ్యాలు వింటున్నాయి, ఆయన దయ్యాలకు నాయకుడు, ఆయన దయ్యాలు పట్టినవాడు ఈయన కూడా. కాబట్టి ఈ దయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే, దయ్యాల హెడ్ కాబట్టి ఈయన ఏం చెప్తే అది వింటున్నారని చెప్పారు అసూయతోటి. అప్పుడు ఆయన అంటే, దయ్యాన్ని ఎలా వెళ్ళగొడుతుంది అని అడుగుతారు ప్రభు అక్కడ. అందుకే ఒక చోట దయ్యాన్ని విడిపించినప్పుడు ప్రభు అన్నారు, ఎక్కడా చెప్పకు, కామ్గా వెళ్ళిపో అన్నాడు ఆయన. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండగా అసూయ చేత ప్రభువుని సిలువకు అప్పగించిన సంఘటన మనం ఇక్కడ తెలుసుకున్నాడంట పిలాతు. అసూయ చేతనే ఈయనని అప్పగించారు తప్ప మరి వేరే ఏమి కూడా రీజన్ లేదని. ఈరోజు మనము సిలువ దగ్గర, సిలువకి అసూయ శత్రువు, అంతే కదా, ఇప్పుడు సిలువకి అసూయ ఇప్పుడు శత్రువు అది. కాబట్టి ఈ శత్రువు మన దగ్గర ఉండడానికి వీరలేదు. ఎందుకంటే మనము సిలువని ఆశ్రయించాము. సిలువను ఆశ్రయించినప్పుడు ఏమి క్వాలిటీస్ ఉండాలో మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈరోజు అసూయ మనలో ఉందా లేదా తెలుసుకోవడానికి ఏదైనా టెస్టర్ ఉంటే బాగుండు. ఈరోజు నేను ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ముందు నాకు చూసుకొని ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మనకు అసూయ ఉందా లేదా, మత్సరము ఉందా లేదా, కుళ్ళు ఉందా లేదా, మనకి ఓర్వలేనితనము మనకి ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి టెస్టర్ ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధులు వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటి కుళ్ళుతో ఉన్నవాళ్ళు, ఇలాంటి అసూయతో ఉన్నవాళ్ళు ఎలా నాశనం అయిపోయారు, అలా లేని వాళ్ళు ఎలా ఆశీర్వదింపబడ్డారు. ఇద్దరు ముగ్గురిని చూస్తే మనకు వాళ్ళ మాదిరి అర్థమైపోద్ది. వాళ్ళు మన ముందున్నటువంటి నాయకుల విశ్వాసాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏముందండి, మానవుల యొక్క సహజ లక్షణం అది, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, అనుకోవడానికి లేనే లేదు. ఎందుకంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు. మత్సరం అంట ఎక్కడ పడుతుంది మనకి? ఎముకల్లో పడుతుంది, ఎముకల్లో పడుతుంది. మొన్న ఎవరో రతన్ టాటా అని ఆయన ఎవరో చనిపోయారు కదా, వాళ్ళు బరియల్ చేయరన్నమాట. వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళు బరియల్ చేయరంట. అంటే భూమిలో ఆ శవాన్ని నాటరు, కాల్చరు, పోడ్చరు. కాబట్టి ఏం చేస్తారంట వాళ్ళు, వాళ్ళకంటూ ఒక పెద్ద బరియల్ గ్రౌండ్ లాంటిది ఒకటి ఉంటుంది. అంటే అక్కడ ఆ ప్లేస్లోనికి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళు, వాళ్ళ రిలీజియన్లో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చాలా పెద్ద ఒక ప్లేస్ లాగా ఉంది, గ్రౌండ్ లాగా ఉంది. ఆ గ్రౌండ్లో ఈ శవాన్ని వేసేస్తారు. వేసేసినప్పుడు అక్కడ రాబందులు అక్కడికి వస్తాయి. రాబందులు ఆ యొక్క శరీరాన్ని పీక్కుని తినాలి. మరి అది వాళ్ళ యొక్క ఆచారం, మనం ఏమి అనడానికి కూడా వీల్లేదు. ఆ రాబందులు మాంసం అంతా తినేస్తాయి, కానీ ఎముకలను ముట్టుకోవు, అవునా కాదా? వాటికి కూడా అవసరం లేదు ఎముకలు. ఎందుకంటే ఆ ఎముకలు అంత మత్సరముతో ఉన్నటువంటి ఈ మత్సరమట ఎముకలకు కూడా పట్టేస్తుంది అంట. చూడండి ఒకసారి ఆలోచించండి, ఈ మత్సరము ఎముకలకి పట్టేస్తుంది అంట. ఎంత దారుణమైనటువంటి విషయము, చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. మనం ఆలోచిస్తే రోజు రోజుకి ఎండిపోతూ ఉంటారు అంటారు అలాంటి వాళ్ళు. జలస్ ఉన్నవాళ్ళు అంట రోజు రోజుకి ఎండిపోతూ ఉంటారంట. వాళ్ళ ఎముకల్లో బలం ఉండదంట, మూలుగులో బలం ఉండదంట. అలా మామూలుగా అంటూ ఉంటారు. నిజానికి చూసినప్పుడు మనం ఇంకొకరి మీద అధికంగా అసూయ పడుతున్నప్పుడు వాళ్ళ మీద మనకి కోపం వస్తూ ఉంటుంది, ఈర్ష్య వస్తూ ఉంటుంది. అందువల్ల మనశ్శాంతి ఉండదు మనకి.
అసూయ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకున్నా వాళ్ళే గుర్తొస్తారు, కూర్చున్నా వాళ్ళే గుర్తొస్తారు, నుంచున్నా వాళ్ళ ఆశీర్వాదమే మనల్ని తొలిచేస్తూ ఉంటుంది అన్నమాట. మేము ఎంత కష్టపడ్డామో, మేము ఇంతలా మా పిల్లల్ని టింపనీ స్కూల్లో చదివించాము, మా పిల్లలకి రాని జాబులు వాళ్ళకెందుకు వచ్చేసి వాళ్ళ దుంపల బడిలో చదివారు, వాళ్ళకి ఇంతంత ట్యూషన్స్ పెట్టించలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు. ఇంకా రాత్రంతా అదే ఆలోచన. ఎందుకని ఆ అబ్బాయికి ఎక్కడో అమెరికాలో జాబ్ వచ్చేసిందని తెలిసాక, లేదంటే వాళ్ళ అమ్మాయికి కలెక్టర్ సంబంధం వచ్చేసిందని తెలిసాక, ఇలాంటివన్నీ కూడా తెలిసిన తర్వాత ఇంకా మనశ్శాంతి లేదంట వాళ్ళకి. ఇంకా తొలిచేస్తూ ఉంటుంది. ఇంకా నీ శరీరంలో ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే అది ఎముకల వరకు వెళ్ళిపోతుంది, కుళ్ళు పట్టేస్తుంది, ఎముకల వరకు అది వెళ్ళిపోతుంది అంట. ఇది చాలా భయంకరమైనది. చాలామంది ఉన్నారు. మనకు బాగా ఫేమస్ ఎవరంటే మన సౌలు రాజు గారు. సౌలు చాలా మంచివాడు. తన తండ్రి గాడిదలను వెతకడానికి వెళ్ళినప్పుడు అతడు ఒక ఉత్తముడైనటువంటి యవ్వనస్తుడుగా దేవుని కనులకు కనిపించాడు. ఆయన శరీర ప్రకారంగా చూసినా, తండ్రి గాడిదలను ఒక బాధ్యతతో వెతక వెళ్ళినా, ఇక్కడ ఎవరైనా దైవజనుడు ఉన్నాడా అని దేవుని యొద్ద విచారణ చేసేవాడిగా చూసినా, ఏ రకంగా చూసినా ఆయన మంచివాడే, జ్ఞానవంతుడు, వీరుడు, శూరుడు, యుద్ధ వీరుడు, ఆయన చేయగలడు యుద్ధం. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఒక్క మత్సరము ఈ మంచి లక్షణాలన్నిటినీ సమాధి చేసేసింది. ఈరోజు ఒకసారి ఆలోచించుకోండి. మనలో చాలా మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ ఈ మత్సరం అనేది ఒక్కటి ఉండడము ద్వారా ఈ మంచి లక్షణాలన్నీ సమాధిలోనికి వెళ్ళిపోయి ఆయన ఆఖరికి ఏమయ్యాడంటే ఆయనే కత్తి మీద పడి చచ్చేలాగున ఆయన మత్సరం ఆయనను లాక్కుని వెళ్ళిపోయింది. అసూయ అంత పని చేసింది. ఎందుకని దావీదు గొలియాతు మీద జయం పొందుకున్న తరువాత ఈ యొక్క సౌలు గారికి 1000 కొలదియు, మన దావీదు గారికి 10,000 కొలదియు అని ఎప్పుడైతే వాళ్ళ పాట పాడారో ఆ పాటలో ఉన్న ఒక్క మాట ఆయనకి కుళ్ళు వచ్చేసింది. పాటలో ఉన్న ఒక్క మాట. ఈ రోజుల్లో అయితే ఆ పాటల పుస్తకం నుంచి ఆ పాట తీసేయండి అందరూ. పాటల పుస్తకం లేదు అక్కడ. అసలు స్త్రీలే పాటల పుస్తకాలు అయిపోయారు వాళ్ళు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ పాడేశారు, అందరూ వినేశారు. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయడానికి లేదు, యూట్యూబ్లోంచి తీసేయడానికి లేదు, అందరూ వినేశారు కదా. ఇప్పుడు అందరూ వినేశారు. వినుచుండగా రాజునైనా నాకు జస్ట్ 1000 అయితే ఎవరైనా గొర్రెలు కాసుకునేవాడు ఏదో చేశాడులే, చేస్తే గొలియాతు విషయంలో అంత మాత్రం చేత రాజును పక్కకు త్రోసి అతనికి 10,000 అంటారు. ఆ మాట రాత్రి నిద్రలేదు, పొద్దున్న నిద్రలేదు, అన్నం ఎక్కట్లేదు, సహించట్లేదు, పడుకున్నా అదే ఆలోచన. చూడండి జాగ్రత్తగా, నేను ఇది చెప్తున్నప్పుడు మనకేమైనా లోపలికి వెళుతుందేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మనకి గొలియాతు లేకపోవచ్చు, తోటికోళ్ళు ఉంటుంది కదా, మనకి గొలియాతు లేకపోవచ్చు, మన సొంత అక్కకే మంచి సంబంధం వచ్చేసి ఉండొచ్చు కదా, మనకి గొలియాతు లేకపోవచ్చు, మన బిడ్డల కంటే పక్కింటి వాళ్ళు, మన కొలీగ్సో, మన అన్నదమ్ముల పిల్లలో, ఇంకొకరి పిల్లలో ఇంకా బాగా ఫ్లరిష్ అయిపోయి ఉండొచ్చు కదా, వాళ్ళు చాలా ఆశీర్వదింపబడిపోయి ఉండొచ్చు కదా ఈరోజు. అలాంటి ఏమైనా మనకు తాకుతున్నాయేమో ఒకసారి జ్ఞాపకము అంటే ఒకసారి తెచ్చుకోవాలి. ఇది వద్దు మనకి. కాబట్టి ఈరోజు నాకు అలాంటివి లేవని మీరు అడ్డు పెట్టుకోకండి, ఏమీ కూడా ఉన్నాయేమో అని పరిశీలన చేసుకోండి, ఈరోజు పరీక్షించుకోండి. దేవా, నా యందు నీకు ఆయాసకరమైనటువంటి ఇది ఏమైనా లోపల ఉందేమో, ఉండే ఉంటుంది మానవ సహజం కనుక, అది ఈరోజు కాల్చివేయబడాలి దేవుని యొక్క మాటల యొక్క శక్తి చేత. నా సేవకురాలు నోటిలో ఉన్న మాట అగ్ని వంటిది గాను, నన్ను కట్టె వంటిది గాను చేసి దాన్ని కాల్చేయండి ప్రభువా. ఒక్క దెబ్బలో అయిపోద్ది. ఇది సులువు అండి. ఇది చాలా సులభతరం. ఇది చాలా ఈజీ. మనలోంచి మనం తీసేసుకోకుండా ఇలా అప్పగించుకోండి. ఆ అగ్ని వచ్చి ఆ యొక్క అవలక్షణాన్ని కాల్చివేయులాగున. అలాగే దురాత్మకి చోటిచ్చాడు ఆయన. మనం కూడా అనేక సందర్భాల్లో ఇలా కుళ్ళిపోయి, లేదంటే ఇలా మత్సరం పడిపోయి, అసూయ వచ్చేసి మనకి ఇలా మనం లేనిపోని రోగాలు కూడా దాని ద్వారా వస్తాయి. లేనిపోని రోగాలు తెచ్చుకుంటాం లోపలికి, లేనిపోని ఆలోచనలు తెచ్చుకుంటాం. ఈ మత్సరము అదొక్కటే మనకు అక్కడికే మిగిల్చదు, మనల్ని ఏం చేస్తుందంటే చివరి వరకు లాక్కెళ్ళిపోతుంది. అలాగే లాక్కొని వెళ్ళిపోయింది ఈ సౌలు. లాస్ట్ వరకు అయ్యా నేను ఏం చేశాను నిన్ను, అసలు నా వల్ల నీకు ఏం జరిగింది పోని చెప్పు, నన్ను ఏం చేయమంటావో అడుగుతాడు. అసలు ఈయనేం చేయలేదు, కానీ ఆ అసూయ తొలిచేస్తుంది, నిద్రపోనివ్వట్లేదు, కూర్చొనియట్లేదు. అసూయ మామూలుది కాదండి. మనకు తెలియకుండానే మనము దాని బారిన పడినప్పుడు దుష్టుడికి, దురాత్మకి అక్కడ చోటు ఇవ్వడం. ఎన్ని మంచి లక్షణాలు ఉండనియండి. సౌలులో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. పాపం అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అతను దేవుడి గురించే ఆలోచిస్తున్నాడు.
ఇక్కడ ఇంత బలిసి ఉన్నాయి కదా, ఇంత కొవ్వు పట్టి ఉన్నాయి కదా, అది దేవునికైతే యూజ్ అవుతాయి కదా అని అలాగ ఆలోచనలు కూడా దేవుని తట్టే తిరుగుతూ ఉన్నాయి. కానీ ఉన్న ఒక్క అవలక్షణము ఆయన జీవితంలో చాలా డ్యామేజ్ చేసేసింది. చివరి వరకు తరిమాడు. ఇంకా ఆ అసూయ అతన్నే కత్తి మీద పడి అప్పుడు కూడా అంటున్నాడు, ఇంకా బ్రతకాలని అనుకోలేదు. ఇక్కడ కూడా నేను ఇంకొకడు అసలు నేను అతని దగ్గర ఓడిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు, కాబట్టి నన్ను చంపేయని అతని పనివానికి చెప్తూ ఉన్నాడు. అతను కూడా భయపడినప్పుడు అతనే కత్తి మీద పడి చనిపోయిన సందర్భం జరుగుతుంది. మనం ఇస్సాకు గారిని చూస్తాము. ఒకసారి తెరవండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. మన టాపిక్ ఇదే కదా, అది ఎక్కడుందో అదే చెప్తాను మీకు. అసూయ పడిరి అనే మాట ఉంటేనే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకంట ఈ యొక్క ఇస్సాకు మీద అసూయ పడ్డారు? ఇస్సాకు చక్కగా ఆయన ఏమి బద్ధకస్తుడు కాడు, విధేయుడు, చాలా మంచివాడు, భక్తిపరుడు, దేవుడు మాట ఏం చెప్తాడో అదే వింటాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడు. గనుక ఆయన ఎక్కడ పంట వేస్తే అక్కడ 100 ఆశీర్వాదం. గొడ్లు, మరి ఆ పశువులు, ఆ యొక్క గొర్రెలు విస్తారంగా మల్టిప్లై అయిపోతున్నాయి, ఆయనకి విస్తరించిపోతున్నాయి. ఆయనకి ఆ గెరారు రాజు ఇవన్నీ చూసినప్పుడు ఏంటి ఇతని యొక్క అసలు ఆశీర్వాద రహస్యం ఏంటి, ఇతని టాలెంట్ ఏంటి? ఇదే భూమి, ఇదే ప్లేసు, ఈ ప్లేస్లోనే మనం కూడా తవ్వుతున్నాం బావులు, ఈ ప్లేస్లోనే మనం కూడా విత్తనాలు వేస్తున్నాం, ఈ ప్లేస్లోనే మన గొర్రెలు కూడా పంట తింటున్నాయి. కానీ మనకు లేని అభివృద్ధి ఎక్కడి నుంచో వచ్చిన ఈ యొక్క పరదేశికి ఏంటి ఇంటిలాగా ఆశీర్వాదం వచ్చేసింది అని ఆయన యందు వాళ్ళు ఏం చేశారంట? అసూయ పడిరి. వాళ్ళు అసూయ పడ్డారంట. అయితే ఈ అసూయంతో వాళ్ళు వచ్చి ఈయన దగ్గరకు వచ్చి ఈయనకి అదే ఏమంటారు బావులను పూడ్చివేయడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యి అక్కడ ఇస్సాకు ఆయన ఒక నిబంధనకు వచ్చేసి ఒక మాట్లాడుకుని, ఆ తర్వాత ఇస్సాకు మంచివాడు గనుక ఆయన చక్కని నిబంధన చేసుకుని అక్కడ నుంచి అక్కడ సైడ్ అయిపోవడం జరుగుతుంది. కానీ అసూయ పడ్డాడా లేదా ఇక్కడ వచ్చింది మనకి. ఎవరైనా ఇలా మన బంధువుడు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన సేవకులు కానీ, మన ఇంటివారు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే మన చుట్టూ ఇలా ఆశీర్వదింపబడితే నీవు హార్ట్ఫుల్గా సంతోషించి దేవుడు నిజంగా ఇంకా మిమ్మల్ని దీవించాలి అనగలిగిన కెపాసిటీ నీకుందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసినాయి అని వాళ్ళు కనిపించినప్పుడు నవ్వాలనిపించకపోవడం, పలకరించాలనిపించకపోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనిపించకపోవడం, వాళ్ళని చూసినప్పుడు ఇదివరకు మీరిద్దరు ఫ్రెండ్సే కానీ ఇప్పుడు మాత్రం మనసు రాకపోవడం, మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా. అవే లక్షణాల కింద తీసుకోండి దయచేసి. నేను ఎందుకు ఆవిడని ఇగ్నోర్ చేస్తున్నా, ఎందుకు మా ఇంటి వాళ్ళ మీద నేను ఇలాగా కలిగి ఉన్నాను, ఎందుకు వాళ్ళని చూసి నేను ఇలా అసూయపడుతున్నాను, ఇది నాకు మంచిది కాదు, నా దేవుని ఎదుట నేను మంచిగా లేను అని నీవు తలిస్తే ప్రభువా నాకు ఆ మంచి మనస్సు ఇవ్వండి. నా అక్క చెల్లెలను ప్రేమించే మనసు, నా అన్న తమ్ముళ్ళని ప్రేమించే మనసు, నా భర్తను ప్రేమించే మనసు. భర్త మీద కూడా చాలామంది అసూయపడతారంట. ఎందుకని అక్క చెల్లెలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, తల్లిని ప్రేమిస్తున్నాడని, చెల్లిని ప్రేమిస్తున్నాడని, వాళ్ళకి ఎక్కువ పెట్టేస్తున్నాడని, ఇలాంటివన్నీ కూడా కుళ్ళు పెట్టేసుకుంటారంట. అదే అసూయ అంటే ఇది. ఇలా కుళ్ళు అంటే బాగా అర్థమవుతుంది మీకు. ఇలా కుళ్ళు పెట్టేసుకుంటారంట. పెట్టేసుకొని సూటి పోటీ మాటలు, ఇంకా ఇటు వెళ్తే ఒక మాట డైరెక్ట్గా అనలేక అప్పుడు ఏమవుతావు, నువ్వే రోజు రోజుకి షింక్ అయిపోతావు. మీ హస్బెండ్కి ఇంక ఆశీర్వాదం రాదు. వాళ్ళు రోజు రోజుకి నీ కనుల ఎదుట ఆశీర్వదింపబడిపోతూ ఉంటారు. ఎంత దారుణం కదా. నీకు చెందవలసింది అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగ అనేక సందర్భాల్లో చాలామంది చాలా జీవితాల్లో చేసుకుంటున్నారు. క్రైస్తవులమైన మనమే ఈ 40 దినాలలో విడిచిపెట్టుకోవలసినవి ఏమున్నాయి, తెచ్చుకోవలసినవి ఖచ్చితంగా ఈ 40 డేస్లో మనం మారిపోయామనుకోండి, మనం ఆశీర్వాదానికి కర్తలుగా మారిపోతాం. దేవుడు చెప్పిన ప్రతి ఆశీర్వాదం ఇంటిలోనికి దూసుకొని వచ్చేస్తుంది, ఒంటిలోనికి దూసుకొని వచ్చేస్తుంది. ఆరోగ్యం అలాగ క్లియర్ అయిపోతుంది. అంతే, ఆరోగ్యంతో నింపబడిపోతాం. మన ఎముకలలో మూలుగు కొత్తగా పుట్టింది అంటే ఇంకేం లేదు, మనల్ని ఎవరు పట్టుకోలేరు. అంతే, అంతటి శక్తి మనకి అసలు నీకు ఆరోగ్యం అంతా నీ మూలుగలోనే ఉంది. మూలుగలోనే బ్లడ్ తయారవుతుంది.
బోన్ మ్యారో అంటారు, ఐడియా ఉందా మీకు? ఆ బోన్ మ్యారో తయారైతేనే నీకు బ్లడ్ తయారవుతుంది. బ్లడ్ ఉరికినే తయారైపోతుంది. ఎక్కడి నుంచి రక్తం తీసుకుంటే ముందు బోన్ మ్యారోలోనికి వెళ్ళి అక్కడి నుంచి అది తయారవుతుంది. అంటే ఆ బోన్లోనే ప్రాబ్లం ఇది అసూయ. ఎక్కడికి లింక్ ఉందో ఒకసారి చూడాలి మీరు. ఎక్కడికి లింక్ ఉందో ఒకసారి గమనించాలి, గ్రహించాలి. మనకంటే ఎవరైనా అందంగా కనపడితే మన ఇంట్లో వాళ్ళే, మన తోటి కోడలే, ఇప్పుడే కొత్తగా పెళ్ళి వచ్చిందనుక ఇంక అయిపోయిందే. ఇంకా ఎన్ని నిందలు వేసేస్తారంటే మంచిది కాదు, అలాంటిది ఇలాంటిది ఇది అది అన్నీ జరిగిపోయినాయి మనకి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించి ప్రభువా ఈరోజు మత్సరము నాలో ఉండడానికి వీలేదు. ఇంకా అంతవరకు ఇంకా మనం యోసేపు గారి దగ్గరికి వెళితే ఇంకా అక్కడ వాళ్ళ అన్నలంట ఆయన గోతిలో వేసేయడానికి కారణం ఏంటి మోనిక? అసూయే. చూడండి ఒకసారి ఆదికాండం 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా అసూయపడ్డారని క్లియర్గా పరిశుద్ధాత్ముడే రాయించేశాడు. పరిశుద్ధాత్ముడే రాయించేశాడు కదా. వాళ్ళ అన్నదమ్ములకి ఏం జరిగిందంటే, ఎందుకని అసూయ పుట్టిందంట? చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ఆయన్నే బాగా చూస్తాడని, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ఆయనకే రంగురంగుల డ్రెస్సులు కుట్టిస్తాడని, చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ ఈయన మాటే వింటాడని, ఇక దానికి తోడు ఈయనకి అస్తమానం కళలు ఒకటే. ఆ కళల్లో ఈయన ఇంకా హెచ్చింపబడినట్లు, వీళ్ళందరూ వచ్చి నమస్కారం చేసినట్లు, ఈయన రాజులాగా అయిపోయినట్లు, తల్లి తండ్రి కూడా సాగిలి పడినట్లు. ఈ కళలు వచ్చినప్పుడు వీడికి అసలే మనకు చిరాగ్గా ఉంది వీడిని చూడాలంటే. ఎందుకు చూడాలంటే చిరాకు వస్తుంది? చిన్నోడే కదా పాపం. ఎందుకు అసూయ అంటే స్పెషల్గా చూస్తున్నారు తల్లిదండ్రులని, మిగతా పిల్లలకి అసూయ వచ్చిన సందర్భాలు చాలా గృహాల్లో ఉంటాయి. ఇవి చాలా గృహాల్లో ఉంటాయి. తల్లిదండ్రులుగా మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఖచ్చితంగా 100% ఉంటుంది ఇది. అసూయ పడుతూ ఉంటారు. అంటే 3-4 పిల్లలు ఉంటే తెలుస్తుంది, నా అలాగ ఒక్కలే ఉంటే తెలియదు. అన్నీ ఆయనే కాబట్టి మాకు ఇంకేమీ కూడా ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ బాధ లేదు, ఏమీ అసూయ లేదు, ఏమీ ద్వేషం లేదు, ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఇలా 4-5 పిల్లలు ఉన్నవాళ్ళు, లేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు పాపం చాలామంది పిల్లలు ఉన్నారు. కాబట్టి యోసేపు మీద ఈ అసూయ ఎంతవరకు వెళ్ళిందంటే చంపే వరకు వెళ్ళింది, చంపే వరకు వెళ్ళింది. ఇక మన చంపాలనుకున్న వాళ్ళే లాస్ట్కి ఏమయ్యారంటే అన్నం మహాప్రభు అని అడుక్కొని వెళ్ళారు ఆ దేశానికి కదా. మాకు కరువు, మాకు కరువు, మాకు కరువు అనాల్సిన పరిస్థితి వస్తుందంట. అసూయ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుందంట. ఇది ఫ్యాక్ట్, బైబిల్ సత్యం. నేను మాట్లాడుతున్నాను ఈరోజు. నిజంగా కానీ మనలో ఉంటే అది విసర్జించాలి. వాళ్ళ పిల్లలు ఎంత ఫ్లరిష్ అవుతున్నా, ఎంత మనకంటే అదుకులు అయిపోయినా, ముందు వాళ్ళు ఏమీ లేదు, అసలు ఏమి ఉండేది కాదు వాళ్ళకి, అసలు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ ఈరోజు నీకంటే చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకుని అక్కడ ఉన్నా, నీకంటే ఇంకా అధికులు అయిపోతున్నా, నీకంటే ఇంకా ఘనత వాళ్ళకు వచ్చేసిన, పేరు ప్రతిష్టలు వచ్చేసిన, ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళ చిన్నిళ్ళ గురించి అనేకులు మాట్లాడుకుంటున్నా, నువ్వే మాటి మాటికి మాట్లాడుతుంటే ఇంకా ఇంకా ఫ్లరిష్ అయిపోతారు వాళ్ళు, ఇంకా ఇంకా ఆశీర్వదింపబడిపోతారు వాళ్ళు. కుళ్ళుగా మాట్లాడొద్దు ఎప్పుడు ఎవరి మీద కూడా. ఎంత ఆశీర్వదింపబడినందుకు నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించాలి, నువ్వు ఉత్సహించాలి, నువ్వు ఎప్రిషియేట్ చేయగలగాలి, నిజంగా హార్ట్ఫుల్గా ఎప్రిషియేట్ చేయగలగాలి. ఇక్కడ ఎప్రిషియేట్ చేసేసి లోపలంతా మండిపోతూ ఉందనుకోండి, మంట వచ్చేస్తూ ఉంటుంది, పొట్టలో మంట, గుండెల్లో మంట, కానీ బయటికి మాత్రం నవ్వు మొహంతో మనకంటే యాక్టర్లు ఇంకెవరు ఉండరు అసలు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కప్పట నటన అంటారు ప్రభు దాన్ని. కప్పట నటన లేకుండానే హృదయాన్ని కాచుకో, చూచుకో. దావీదుకి అది లేదు ఎప్పుడు కూడా. జోనాతాన్నే యువరాజుగా ఉండాలని కోరుకున్నాడు. నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నాకు స్నేహితుడవు నీవంటే జోనాతాన్ ఈయన కోరుకున్నాడు, ఈయన జోనాతాన్ని కోరుకున్నాడు. ఎంత మంచిగా. యోసేపు అయితే అన్నదమ్ముల మీద ఈర్ష్య పడలేదు, తర్వాత వచ్చినా కూడా ద్వేషం చూపలేదు. ఆయన స్థితి అలా. ఎంతమంది మన మీద అసూయ పడితే అంత ఆశీర్వాదం వచ్చేసినట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం మరి మనం. అలాగని అలాంటివి అంటే ఈ మత్సరం అంటే ఫుట్ నోట్లో చెడ్డ కండ్లు అని కూడా రాయబడి ఉంటుంది. మనం కూడా అసూయ దృష్టితో, ఈర్ష్య దృష్టితో అలాగా చూడకూడదు. అలా చెడ్డ కండ్లు మన మీద పడినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో డ్యామేజ్ జరుగుతుంది. మన దావీదుకి అది డ్యామేజ్ జరిగింది. ఆ విషపు చూపు ఎప్పుడైతే నిలిపాడో
దావీదుకి అంతకంతకి కష్టాలు వచ్చాయి అక్కడ, కానీ అల్టిమేట్గా ఆశీర్వాదం వస్తుంది. కానీ ముందు కష్టాలకి కారణం ఈ విషపు చూపు కారణం అవుతుంది. కాబట్టి ఏ చెడు దృష్టి, మనుష్యుల యొక్క కపట నటన దృష్టి ఇవి మా మీద పడకుండా ఆయన రక్తం అనుదినము మా ఇంటి మీద ప్రోక్షించబడునుగాక అనే ప్రార్థన చేసుకోవడంలో తప్పస్సలు లేనిలేదు. అంతేగాని మేము క్రైస్తవులం అండి, మేము యేసు రక్తంలో కడగబడ్డాం, మా ఇంటికి ఏమీ రాదు అనుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దుష్టుడు వాడు కన్ను నిలుపుతాడు, వాడు మన క్షేమాన్ని కోరుకోడు వాడు. కాబట్టి మనుషులలో నుంచి వాడు చెడు దృష్టి నిలిపినప్పుడు ఇలా అపాయం రావడం జరుగుతుంది అనేక సందర్భాలలో. కాబట్టి మనుష్యుల చెడు దృష్టి మా గృహం మీదకి రాకుండా దాచి కాచి కాపాడమంటే చాలు. నిమ్మకాయ కట్టుకోకలేదు, గుమ్మడికాయ కట్టక్కర్లేదు. ప్రార్థనే ఆయుధము మనకి. ఖచ్చితంగా అలా చేసినప్పుడు ఏ మత్సరము మన మీదకి రాకుండా ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో మత్సరం తర్వాత సంగతి, మన దగ్గర ఉన్న మత్సరాన్ని ఈరోజు సిలువ యొద్ద మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు విడిచిపెడుతున్నారు. హల్లెలూయా. ఎందరైతే నా వాక్యం ఈరోజు వింటున్నారో మీరు అందరూ విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను నేను. ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకరికొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఇప్పుడు ఎక్కడ అసూయ ఉందో అక్కడ వివాదం జరుగుతుంది. కాబట్టి ఒకరికొకరం ఏం చేయాలంటే అసూయతో కూడిన మాటలు మాట్లాడొద్దు. అసూయ వచ్చేసింది అనుకోండి, గొడవకి కాలు దూవుతారు, వివాదం రేగుతుంది, అక్కడ గొడవలు పెడతారు వాళ్ళు, గొడవలు వస్తాయి, అక్కడ అసూయతోనే గొడవలు జరుగుతాయి, చాలా గొడవలు. కాబట్టి ఒకరికొకరు వివాదములు రేపకుండా ఉండండి. ఎందుకంటే మత్సరం ఎక్కడుందో ప్రతి నీచ కార్యము అక్కడ ఉంటుంది అని రాయబడి ఉంది. మత్సరము యాకోబు పత్రిక 3:13లో ఉంటుంది ఆ మాట. తెరవండి చూదురు కానీ. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 16వ వచనంలో మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అదే ఇదే చెప్పాలనుకుంటున్నాను నేను. మత్సరం ఎక్కడుందో అక్కడ ఏముంటుందంటే అల్లరి ఉంటుందంట. ప్రతి నీచ కార్యాలు, ఎంత నీచ కార్యానికైనా చేయడానికి వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు అక్కడ. కాబట్టి ఈ మత్సరము మా జీవితంలో అసలు ఉండడానికి వీలు లేదు ప్రభు అని అడుగుదాం. అందరి గురించే చెప్పేసుకున్నాం అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంకా చాలామంది ఉంటారు ఇలాగా. మొర్దెకై ఉంటాడు, మనం వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ వెళితే చాలామంది మనకు అక్కడ మొర్దెకై విషయంలో జరిగింది ఏముంది? హామాను విషయంలో హామాను ఈయన చూసి కుళ్ళు పడ్డాడు, మత్సర పడ్డాడు. ఎందుకు నమస్కారం చేయడు అసలు, ఏంటి జనానికి అంత పోజ్ ఏంటి, వీళ్ళకి ఎంత గర్వం ఏంటి అని అసూయ పడ్డాడంటే ఈయన మీద. ఈయన కోసమని కొయ్య చేయించాడు. ఆ అసూయ గలవాడే ఆ కొయ్య మీద పడి చనిపోయాడు. అంత డేంజర్ అని చెప్పడానికి చెప్పాను నేను. ఇది చాలా డేంజర్ కదా ఇది. ఈరోజు మత్సరం ఉంచుకోవడం, అలా ఎప్పుడైనా మనకి రగులుతూ ఉందనుకో దాని మీద నీళ్లు వేసుకుంటూ వాక్యం అనేటువంటి జీవజలం చల్లుకుంటూ, ఇది నాది కాదు, ఈ లక్షణం నాది, నా యేసు వలే నేను ఉండాలి. హల్లెలూయా. ఈ మత్సరము నా లక్షణం కాదు. అసలు నాకేంటి ఇలా ఈర్ష్య అవుతుంది, అసలు అవ్వకూడదు ప్రభువా, నేను అసలు కుళ్ళిపోకూడదు, నేను కూర్చుని వాళ్ళని అప్రిషియేట్ చేసేలాగా నాకు మంచి మనసు ఇవ్వండి, వాళ్ళని నేను దీవించాలి యేసు నాయన, దయచేసి నాకు మంచి మనసు ఇవ్వండి. ఇలాంటి విషయాలలో మనం కొంచెం దేవునిని ఇవాళ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మత్సరము మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇప్పటికే మన ఎముకలకు పట్టేసిందేమో, వదిలించడానికి దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, అది మూలుగులలోనికి చొచ్చుకుని పోతుంది. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు ప్రభువ, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, జీవము గల ప్రతిదానికి తండ్రి అయిన వాడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా, మా దేవుడా, మా శరీరములో మత్సరము, మా హృదయములో కుళ్ళు ప్రభువా, మా యొక్క నాయన తలంపులలో అసూయ ద్వేషాలు ఇవి ఏమి ఉన్నా కూడా నజరేయుడైన యేసు నామములో వాటన్నిటిని ఇప్పుడే మేము బయటికి తరిమి వేస్తున్నాం ప్రభు. ఒకవేళ జలస్ కలిగించేటువంటి సిట్యుయేషన్స్ చుట్టూరు ఉండి మమ్మల్ని అవి ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా నాయన దయచేసి నా తండ్రి ప్రభ హన్నా వల్లే ప్రార్థన నేర్పించండి ప్రభువ. దయచేసి నాయన వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభ. నాయన మేము ఎవరెవరిని చూసి మా ఆఫీస్లో నాయన మా యొక్క చదువులలో చదువుకుంటున్న బిడ్డలకి ఒక బిడ్డ బాగా చదువుతుంటే ఇంకొక బిడ్డకి చిన్న బిడ్డలు కూడా జలస్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మా పిల్లల్ని మేము అలా పెంచకుండా సహాయం చేయండి ప్రభ. మా పిల్లల్లో ఉంటే చిన్నప్పుడే మేము పెరిగి వేయడానికి సహాయం చేయండి నాయన. పెద్దలమైన
మాలో ఉంటే ఇప్పుడే వాటిని కాల్చి వేసుకుంటున్నాం. వినుచున్న వారిలో ఎవరిలో అది పనిచేస్తున్నది దుష్టుడి యొక్క స్వభావము కనుక నజరేయుడైన యేసు నామములో వినుచున్న వారు అందరూ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆశపడుతున్నారో, వారి హృదయాలలో నుంచి, వారి తలంపులలో నుంచి మత్సరము బయటికి పారిపోవునుగా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన, మత్సరము ద్వారా వచ్చిన అనారోగ్యాలు ఏసునామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. మత్సరము ద్వారా వచ్చిన కరువు ఏసునామములో కాల్చివేస్తూ ఉన్నాను. మత్సరము ద్వారా వచ్చిన వివాదములు ఏసునామంలో లయపరచబడనుగా. అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కృపగల హస్తానికి వినుచున్న వారిని మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సిలువ యాగములో ఈ దినాన ప్రత్యేకమైన విధానములో ఈ అసూయ అనేటువంటి నాయన అవలక్షణాన్ని మేము కాల్చివేశాం, ద్వేషిస్తున్నాం, విసర్జిస్తున్నాం. దేవా, దానికి బదులుగా నా తండ్రి ప్రభ, నా దేవుని యొక్క మంచి మనస్సు మాకు అనుగ్రహించమని, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మాకు అవసరమై ఉన్నదని అడిగిన ఆయన వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.